ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే చుట్టండించుకోవడానికి నిప్పడిగాడంట. అలా ఉంది మీ వాలకం. నువ్వు చెప్పింది మేమెందుకు నమ్మాలి? నిజమైతే వీడియో పెట్టు. సొంతంగా ఒక కథ రాసి కంటెంట్ కోసం చెప్పావు కదా. ఒకటి చెప్తున్నాను వినండి. ఆ రోజు రాత్రి మా ఇంట్లో జరిగినట్టు మీ ఇంట్లో కూడా జరిగితే మీరు వీడియోలు తీస్తూ కూర్చుంటారేమో. మేమైతే ఫస్ట్ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే అక్కడ నుండి పారిపోయి మా ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతే తప్ప ఎంత యూట్యూబర్ అయినా సరే ఇంట్లో ప్రమాదం జరిగినప్పుడు సడన్ గా ఎవరికి వీడియో తీయాలనే ఆలోచన రాదు. గురువారం తెల్లవారుజామున 4:30కి జరిగింది. రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న డోర్స్ విండోస్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా 6 వరకు కూడా మా ఇంట్లో గ్యాస్ స్మెల్ పోలేదు. అంత లీక్ అయ్యింది. మనం బిల్ పే చేసినప్పుడు ఒక స్లిప్ ఇస్తారు కదా, అందులో ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంటే దానికి కాల్ చేసాము. ఇది సిలిండర్ లోపల ఉంటుంది, ఈ రబ్బర్ అనేది లూజ్ అయ్యింది, దీని వల్ల గ్యాస్ లీక్ అయ్యిందని అది మార్చి వేరేది కొత్తది వేశారు. ఈ వీడియో నేను ఎందుకు పెట్టానంటే నాలాగా అలవాటు లేని వాళ్ళు ఇక మీదనైనా సరే నైట్ పడుకునేటప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. అలా చేయనందుకే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నాను.